Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 55 రోజుల తర్వాత పవన్ చెర నుంచి విముక్తి. ఏపీలో రేషన్ బియ్యం పోర్టుల నుంచి అక్రమ రవాణా వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అప్పటికే అధికారులు ఆపిన స్టెల్లా L1 షిప్ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి కస్టమ్స్ అధికారులు 55 రోజుల విరామం తర్వాత ఈ విదేశీ నౌక కాకినాడ పోర్టును విడిచి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుందన్న కారణంతో పవన్ కళ్యాణ్ నవంబర్లో స్టెల్లా L1 నౌకను సీజ్ చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి స్టెల్లా L1 నౌక కాకినాడ పోర్టులోనే ఉండిపోయింది. అయితే ఇలా సముద్ర జలాలలో ఉన్న విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేలడంతో దీనిని ఏదో ఒక రోజు వదిలేయక తప్పని పరిస్థితి. కానీ 55 రోజుల తర్వాతే దీనిని విడుదల చేయాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీజ్ చేయాలనే ఆదేశాలు ఇచ్చాక స్టెల్లా L1 నౌకను అంత సులువుగా వదిలేసేందుకు అధికారులు ఇష్టపడలేదు. అందులో రేషన్ బియ్యం తనిఖీ పేరుతో వాతావరణం అనుకూలంగా లేదనే కారణంతో ఈ నౌకను వదలకుండా అధికారులు పట్టుబట్టారు. వెంటనే ఈ నౌకను వదిలేస్తే పవన్ కళ్యాణ్కు కోపం వస్తుందనే దానిని ఇన్నాళ్లు కాకినాడ పోర్టులో ఉంచారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ నౌకకు విముక్తి లభించింది. ఇంతకీ స్టెల్లా L1 నౌకను వదిలివేయడం వెనుక కూడా చాలా పరిణామాలు జరిగాయి. ముందుగా ఈ నౌక విషయంలో హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వం అందులో రేషన్ బియ్యం విషయంలో వాదనలు చేస్తున్న తరుణంలోనే కేంద్రం నుంచి దీనిని వదిలేయాలనే ఆదేశాలు వచ్చాయి. ఆఫ్రికా దేశాలతో ఉన్న ఒప్పందం వల్లే ఇలా బియ్యం రవాణా చేస్తున్నట్లు కూడా తేల్చి చెప్పేసింది. ఇలా విదేశీ నౌకను అడ్డుకుంటే దేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 55 రోజుల తరువాత స్టెల్లా L1కు క్లియరెన్స్ ఇచ్చి కస్టమ్స్ అధికారులు దానిని గమ్యానికి పంపుతున్నారు.